మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి పలు పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ ని పాటించే పార్టీ. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మరి కానటువంటి అనేక జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కానీ, అదేవిధంగా 1931 తర్వాత ఈరోజు కుల గణన అత్యంత శ్రద్ధాశక్తులతోటి అత్యంత పకడ్బందీగా నిర్వహించడంతో ఈరోజు బీసీ వర్గాలకు 56.33% మరి వాళ్ళ యొక్క జనాభాను ఈ యొక్క లెక్కల ద్వారా రావడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఆంధ్రలో మొదలైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమం మరి ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టులో మంచి లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్ చేయించి మరి తీర్పు రావడానికి మరి వారు కూడా ఇక్కడటువంటి అనేక మంది మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఆర్గ్యుమెంట్ చేయించి మరి సామాజిక న్యాయం ఉండాలనేటువంటి దిశగా మరి చేయడంతో మరి దాన్ని కూడా మొన్ననే మనం అసెంబ్లీలో మరి ఆమోదించుకోవడం జరిగింది. కానీ మేము ఏ కొత్త పథకాలు పెట్టినా మరి గత ప్రభుత్వం చేయనటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వెంటనే ఉల్టా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ఫలాలు ప్రజలు సంతోషంగా స్వీకరించకూడదు అనేది వాళ్ళ కుట్ర. వాళ్ళు చేయండి మేము ఇంకోళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ కుట్ర. ఇవాళ అందుకనే బీసీ కులగణ అంత పకడ్బందీగా చేసినా కూడా కాదు అని అంటారు. అయ్యా అబద్ధానికి పుట్టింది బీఆర్ఎస్ అని నేను అంటాను. ఎందుకంటే 10 ఏళ్ళలో చేసింది లింగా బుక్ కోసం రికార్డు కోసం పంపిన తప్ప ఏ గవర్నమెంట్ నివేదికలలో పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో పెట్టలే, ఏ సైట్లో పెట్టలే. కానీ ఈరోజు ఇల్లు గవర్నమెంట్ అధికారులు తీసుకొచ్చిన సర్వేను తప్పు పట్టించి బీసీలలో ఒక ఆందోళన క్రియేట్ చేసి ఆ యొక్క అబద్ధం వాళ్ళ యొక్క సమస్యల మీద వీళ్ళు రాజకీయం చేయాలి. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తుందని చెప్పి వాటిని అమలు కాకుండా చేసే కుట్రలో భాగంగానే ఇది తక్కువ ఉందని ఇది తప్పు ఉందని ఇట్లాంటి డ్రామాలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేయిస్తున్నారు. అందుకనే ప్రజలారా ఆలోచించండి. మొదటి నుంచి కూడా అట్టడుగు వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సంక్షేమ రాజ్యాన్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు